కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడపల్లి మండలం. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? 6 గ్యారెంటీలలో ఇప్పటికీ 5 గ్యారెంటీలు అమలు చేశారు. 5 గ్యారెంటీలు అన్నీ ప్రతి పథకం విజయవంతంగా సక్సెస్ అవుతుంది. ఇక మిగిలింది ఒక రైతు బంధు మాత్రమే. రైతు బంధు కూడా ఒక 4 ఎకరాలు పూర్తి చేయడం జరిగింది. అది కూడా త్వరలో అమలు కాబోతుంది. అట్లాగనే ఉచిత బస్సు మహిళలు కొట్టుకుంటారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపైన మహిళలు ఏమంటున్నారు సార్? అదేం లేదండి, అది ప్రతిపక్ష విమర్శ మాత్రమే. ఆ మహిళలకు ఉచిత బస్సు అనేది చాలామంది మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు, పేద మహిళలు, అట్టడుగు మహిళలు దాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. వారికి ఏమన్నా టౌన్లోకి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాళ్ళకు దాదాపు ఒక 500 నుంచి 1000 రూపాయలు ఆదా అవుతున్నది. అట్లాగనే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజాపాలనపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? ప్రజాపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైనా సమస్య ఉంటే ఎక్కడ చెప్పాలో తెలియపోయేది. కేసీఆర్ ఎక్కడికి అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది. కానీ ఇప్పుడు ప్రతి సోమవారము ప్రజా దర్బారు పోయి వాళ్ళ సమస్యల్ని మంత్రులకు కానీ సీఎం కానీ ఇచ్చి అర్జీ పెట్టుకుని వస్తున్నారు. అట్లాగనే మీ గ్రామంలో దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, దళితకు 3 ఎకరాలు ఎంతమందికి వచ్చింది? ఈ గ్రామంలో ప్రకటించారు కానీ దళిత బంధు ఇంతవరకు ఎవరికి దళిత బంధు అందలేదు. ఆ పథకం కూడా ఎవరికి ఉపయోగం లేదు. బీసీ బంధు అనేది కూడా ఎవరికి రాలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమిల్లు ఎన్ని ఉన్నాయి? బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఎన్ని వచ్చింది సార్ మీ గ్రామానికి? మా గ్రామంలో ఇందిరమిల్లు అంతకుముందు నాకు తెలిసి 15 నుంచి 20 ఇళ్ళు ఉంటాయి. కానీ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి కూడా మంజూరు కాలేదు. అది ఎవరికి దక్కలేదు. అట్లాగనే ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ప్రతి నియోజకవర్గానికి కాళేశ్వర నీళ్ళు అందించినట్టు సార్. మీ గ్రామానికి కాళేశ్వర నీళ్ళు వచ్చినాయి సార్? నిజంగా మా గ్రామానికి అసలు కాళేశ్వరం సంబంధించిన కాలువే లేదు. మా గ్రామానికి అసలు అది ఒక్క నీటి చుక్క కూడా కాళేశ్వరం లేదని మేము చూడలేదు. మరి కేసీఆర్ పాలనలో, బీఆర్ఎస్ పాలనలో ఎకరం కూడా ఎండిపోలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతు బంధు పడలేదని అంటారు. దాని మీద ఇది మాత్రం కొంచెం రైతు బంధు మీద కొంచెం నిరాశ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర కొంచెం నిధులు లేక సతమతం అవుతూ రైతు బంధు వేయలేకపోతుంది. అది త్వరలో ఒక 10-15 రోజుల్లో మిగిలిన రైతులు కూడా అందరికీ రైతు బంధు వేయడం జరుగుతుంది. పొలాలు ఎండిపోతున్నాయి కదా సార్. అది లాస్ట్ ఇయర్ వరకు మనకు సాగర్ కానీ, శ్రీశైలం కానీ ఓవర్ఫ్లో అయ్యి మనకు నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి. ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల డ్యాంలో నీళ్ళు లేక రైతులు కూడా 5 ఎకరాలు పెట్టుకోవాల్సిన రైతులు 10 ఎకరాలు పెట్టుకొని అట్లా నష్టపోయారు. డ్యాంలలో సరిపోయిన నీళ్ళు కారణంతో కొంతమంది రైతుల పొలాలు ఎండిపోతున్నారు. ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో మీ గ్రామం ఏ విధంగా డెవలప్ అయింది సార్? గత 10 సంవత్సరాల నుంచి మా గ్రామంలో కనీసం కొన్ని సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వేరే పరిపాలన కానీ అస్తవ్యస్తంగా తయారై అసలు మరికొడ గ్రామానికి సర్పంచ్ ఉన్నాడా లేడా అనే రీతిలో వాళ్ళు పరిపాలన చేశారు. రానున్న పార్లమెంట్ అండ్ సర్పంచ్ ఎన్నికలు ప్రజల్ని మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తారు సార్? ఇప్పుడు ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా మరికొడ గ్రామం నుంచి లాస్ట్ టైము ఎమ్మెల్యే ఎలక్షన్లకు 90 ఓట్లు లీడ్ వచ్చింది. ఈసారి 150 ఓట్లకు లీడ్ తెస్తామని మేము అనుకుంటున్నాము. సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తిరుగుతుంది. ఒక అధిష్టానం మిమ్మల్ని సర్పంచ్ నిలబెడితే మీరు సర్పంచ్ పోటీ చేస్తారు సార్? మేము మా సర్పంచ్ అభ్యర్థిని మేము డిసైడ్ చేసుకున్నాము. నేను మాత్రం పోటీ చేయట్లేదు. ఒకవేళ మీరు ఇస్తే చేస్తారా సార్? అవకాశం లాస్ట్ టైం చేసిన అభ్యర్థి 2 ఓట్లతో ఓడిపోయాడు. మళ్ళీ అతను చేయాలని ఇంట్రెస్ట్ చూస్తున్నాడు. అతనికి మేము డిసైడ్ చేసినాము ఏకగ్రీవంగా అందరం కలిసి. అలాగనే మనకి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి కావడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు సార్? చాలా అదృష్టం అనుకోవాలి. గెలిచిన ఇప్పుడు దాదాపు వాళ్ళతో 100 రోజుల పరిపాలన పూర్తయింది. ఈ 100 రోజుల్లో అసలు ఇన్ని కోట్ల నిధులు ఇంతవరకు